Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 499 points gain అయ్యి 78,540 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 166 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,753 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 558 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,318 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఐ థింక్ లాస్ట్ 30 మంత్స్ గా ఇప్పటి వరకు పర్ఫామ్ చేసినట్లు, లాస్ట్ వీక్ లో పర్ఫామ్ చేసినట్లు నిఫ్టీ అంత వర్స్ట్ గా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. 4.8% దగ్గరగా, నియర్లీ 5% దగ్గరగా 1 వీక్ లో నిఫ్టీ పడింది. నిఫ్టీ పడిందంటే మరి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఎంతలా పడి ఉండాలి. అండ్ ఇవాళ కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి పెరిగాయి. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ ని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే స్మాల్ క్యాప్స్ రెడ్ లోనే ఉన్నాయి అండ్ మిడ్ క్యాప్స్ పెద్దగా పెరగలేదు కూడా. కాబట్టి ఇవాళ మీ పోర్ట్ఫోలియో అంత పెద్దగా పెరుగుండదు. సో చాలా డేస్ మనకి మార్కెట్ పెరిగింది, మన పోర్ట్ఫోలియో పెరగలేదని ఉంటుందా, అది ఇవ్వాలే. కాబట్టి మీరు కంగారు పడద్దు, ఎందుకంటే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఇవాళ పెరగలేదు. అండ్ ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ మీరు ఒక్కసారి గమనించారంటే ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి పెరిగింది. పెరగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. బట్ ఆన్ హైయర్ లెవెల్స్ మార్కెట్ లో సస్టైనబిలిటీ కనిపించలేదు అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో కూడా స్ట్రాంగ్ ర్యాలీ రాలేదు. కాబట్టి ఇవాళ వచ్చిన మూని మనం అంత సీరియస్ గా చూడాలన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే మార్కెట్ మనకు వదులుతుంది. ఒక సెకండ్ వేవ్ లో ఆల్మోస్ట్ 12 o'clock అప్పటి నుంచి కూడా మీరు గమనిస్తే మోర్ దాన్ 200 పాయింట్స్ దగ్గరగా సెల్ ఆఫ్ అండ్ మళ్ళీ రికవర్ అవుతున్నప్పుడు కూడా గతంలో మనకి ఫాలో అవుతున్నప్పుడు ఎక్కడైతే మార్కెట్ రిజెక్ట్ అయిందో అక్కడే మార్కెట్ హాల్ట్ అవుతూ టెక్నికల్ గా కూడా క్లోజింగ్ మనకి స్ట్రాంగ్ గా ఇవ్వలేదు. 23,800 అబోవ్ క్లోజ్ అయితే అట్లీస్ట్ ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఈ ఫాల్ మొత్తాన్ని అట్లీస్ట్ రేంజ్ బౌండ్ లైనా పెడుతుందేమో, ఇంకా ఫాలో అవ్వకుండా స్టేబుల్ అవుతుందేమో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళ వెళ్ళనైతే వెళ్ళింది కానీ సెల్ ఆఫ్ ఆన్ హైయర్ లెవెల్స్ క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఆ సెల్ ఆఫ్ ఎవరి దగ్గర నుంచి అరైజ్ అయింది, ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి అన్నది మెయిన్ క్వశ్చన్ మార్క్. అండ్ ఫ్రెండ్స్, చూస్తున్న వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ గా చెప్పాలనుకుంటున్నాను. మీకు నేను రెగ్యులర్ గా ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ ని చూపిస్తూ ఉండడం, అందరూ ఆ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ ఉంటున్న ఈ ప్లాన్స్ ని కొనాలా, ఈ ప్లాన్ ని కొంటే బెటర్, ఈ ప్లాన్ ని కొంటే బెటర్ అని అడుగుతున్నారు. ₹1 కూడా ఖర్చు పెట్టద్దు. అనవసరంగా సంవత్సరానికి 50,000 లక్షల్లో డబ్బులు వీళ్ళకి ఈ వెబ్సైట్ వాళ్ళకైతే కట్టాల్సిన నీడ్ లేదు. దీని గురించి నేను ఈ వీడియో ఎండింగ్ లో మాట్లాడతాను, బికాస్ ఈ ట్రేడర్స్ గురించి కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేయను. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కి క్లియర్ లాజిక్ ఉంది వాళ్ళకి. ఒకప్పుడు అంటే చైనాలో ఇన్వెస్ట్మెంట్స్ అనుకోవచ్చు, ఇప్పుడు చైనా కూడా కాదు, క్లియర్ గా వాళ్ళకి యూఎస్ లోనే మంచి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం. మేబీ ఆ సెల్లింగ్ జరుగుతుండొచ్చు. బట్ ఇంకొక పాయింట్ ని మనం మిస్ చేస్తూ ఉన్నాం. ఐపీఓస్, చాలా ఐపీఓస్ వస్తున్నాయి కదా మనకి మార్కెట్ లో. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈవెన్ మన లాంటి రీటైలర్స్ కూడా డబ్బులు మార్కెట్ లో పెట్టడం బదులు ఐపీఓస్ కి అప్లై చేద్దాం, వస్తే ఆ లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి, తర్వాత మార్కెట్ లో పెడదాం అని కొంత వెయిట్ చేస్తుంటారు కదా. అది కూడా మార్కెట్ లో కొంత లిక్విడిటీ ఫ్రమ్ రీటైల్ సైడ్, మ్యూచువల్ ఫండ్ సైడ్, ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి, బికాస్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవుతారు QIB పోర్షన్స్ లో. అక్కడి నుంచి కూడా మనకి మిస్ అవుతున్నట్టు మార్కెట్ లో, సెకండరీ మార్కెట్ లో లిక్విడిటీ మిస్ అవుతున్నట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు. వెల్ ఇవాళ మార్కెట్ ఎందుకు పెరిగింది, రీజన్స్ ఉన్నాయి. దాంట్లో నేను ప్రైమరీగా చూస్తున్న మేజర్ రీజన్ యుఎస్ కి సంబంధించిన PCE ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. ఎక్స్పెక్టేషన్ 2.5% దగ్గరగా ఉంటది అనుకుంటే PCE డేటా 2.4 వచ్చింది, విచ్ ఈస్ గుడ్. PCE ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టెడ్ కంటే బిలో వచ్చిందంటే ఫెడ్ వాళ్ళు కూడా ఓకే, ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్ అవుతుంది. బికాస్ ఒక పక్కేమో జాబ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది, జీడిపి బాగుంది, ఎకానమీ అంతా బాగుండి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుంటే నో డౌట్ ఇక రేట్ కట్ అనేది పక్కన పెట్టేసే వాళ్ళేమో. బట్ ఇన్ఫ్లేషన్ కూడా కొంత కూల్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇఫ్ వాళ్ళు నీడ్ అనుకుంటే రేట్ కట్ చేసే స్కోప్ ఉంటుంది ఈ ఇన్ఫ్లేషన్ డేటా తగ్గుముఖంలో ఉంటే అని మనం అర్థం చేసుకోవచ్చు. నవంబర్ PCE ఇన్ఫ్లేషన్ డేటా 2.4 దగ్గరగా వచ్చింది. మరి అక్టోబర్ లో ఎంత ఉంది? 2.3. సెప్టెంబర్ లో 2.1. మరి సెప్టెంబర్ లో 2.1, తర్వాత అక్టోబర్ లో 2.3, నవంబర్ లో 2.4 పెరుగుతున్నట్టు కదా. అంటే ఇది మనం ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తాం, మంత్ ఆన్ మంత్ తో కాదు. అలా ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేసిన ఇది కొంత పెరిగే ఉంటది. బట్ ఇక్కడ పాయింట్ లాజిక్ మనం డెరైవ్ చేయాల్సింది ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో కొన్ని డైనమిక్స్ మారుతూ ఉంటాయి అనమాట. ఎకానమీలో ఉంటున్న లిక్విడిటీ కానీ, జాబ్స్ డేటా కానీ, జీడిపి కానీ, వీటన్నిటిని మనం ఎస్టిమేట్ చేసి ఈసారి PCE డేటా ఎలా ఉండొచ్చు అని ఒక ప్రొజెక్షన్ ఉంటుంది. అలా అనుకున్న దానికంటే తక్కువ ఉండడం మార్కెట్ పాజిటివ్ గా చూసి ఒక బిగ్ గ్యాప్ అప్ మార్కెట్ లో ఉంటుందనేలా ఫ్రైడే ఈవినింగ్ మనకు అప్డేట్ ఉంది. బట్ అది వాళ్ళకి కంటిన్యూ అవుతుందా లేదా అని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. చూడండి, ఆ పాయింట్ లోనే యుఎస్ మార్కెట్స్ పెరిగాయి, నిఫ్టీ పెరిగింది, అదంతా గ్యాప్ అప్ లో ఉంది. ఈవినింగే, ఫ్రైడే ఈవినింగ్ ఈ డేటా కూడా మీకు టెలిగ్రామ్ లో ఉంటుంది. ఇది మేజర్ అప్డేట్. దీంతో పాటు యుఎస్ షట్ డౌన్ అవుతుందనేలా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపించిందా? ఇది నాకు తెలిసి చాలా టైమ్స్ మాట్లాడుకున్నాం. ఇది ప్రతిసారి జరిగేది అనమాట. అపోజిషన్ వాళ్ళు సపోర్ట్ చేయమంటారు, చివరి వరకు ఏదో ఒక డిమాండ్ పెడతారు, చివరిలో గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో న్యూస్ వస్తుంది. తర్వాత అపోజిషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. రిపబ్లికన్స్ కూడా డెమోక్రాట్స్ కి ఫైనల్ గా వాళ్ళ మధ్యలో ఇష్యూ అయితే సార్ట్ అవుట్ అవడం, బిల్ మీద సైన్ చేయడం, నెక్స్ట్ 3 months రిలేటెడ్ గా ఏ ఇష్యూ లేదనేసరికి ఆ షట్ డౌన్ క్రైసిస్ కూడా బ్యాక్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కాదు, గుర్తుంచుకోండి. యుఎస్ షట్ డౌన్ రిలేటెడ్ గా మీకు మల్టిపుల్ టైమ్స్ ఫ్యూచర్ లో కూడా వినిపిస్తుంటది. అది విని కంగారు పడకండి. చివరి డే లో కూడా డెసిషన్స్ మారుతాయి. ఏ ఒక అపోజిషన్ కూడా ఇంకొక వాళ్ళని ఇరుకుని పెట్టాలని చూడదు, ఎందుకంటే రేపు వాళ్ళ గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు వీళ్ళు అదే చేస్తారు కాబట్టి. బట్ చివరి నిమిషం వరకు కొంత స్క్వీజ్ చేయడానికి ప్రయత్నిస్తారు రూలింగ్ పార్టీని. అండ్ బై డెఫినిషన్ ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను, యుఎస్ షట్ డౌన్ అంటే ఏమనుకుంటున్నారు? గవర్నమెంట్ షట్ డౌన్ అంటే మొత్తం గవర్నమెంట్ అంతా ఆగిపోతుందని కాదు. మీకు కొన్ని రిపోర్ట్స్ వస్తుంటాయి కదా, ఈ యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ కానీ ఆ ఇతర డీటెయిల్స్ ఏమైనా
ఎప్పుడైనా గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ఉంటాయా, అవి డిలే అవుతాయి అంతే. ఎవరు కూడా పనులన్నీ మానేసి ఆఫీసులంతా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోరు. మెయిన్ వర్క్స్ ఏవైతే జరగాల్సి ఉంటాయో అవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ స్పెండింగ్ రిలేటెడ్ గా మీకు బిల్స్ పాస్ అవ్వవు కాబట్టి అది కొంత డిలే అవుతుంది. బట్ నెక్స్ట్ గవర్నమెంట్ ట్రంప్ గారిదే కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ ఎలాగో నెక్స్ట్ నెల జనవరి 20 వచ్చేస్తుంది. ఒక్క నెలకి వాళ్ళు వాళ్ళ కంట్రీని క్లిష్ట పరిస్థితుల్లో పెట్టుకోరు కాబట్టి ఇది ఆబ్వియస్లీ జరుగుతుందని ఇలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ మెయిన్ పాయింట్ అంతా యూఎస్ పీసీఈ డేటా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ ఉండడం. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్, రీసెంట్ టైమ్స్ లో మంచిగా వాళ్ళు సెల్ సైడ్ కనిపిస్తున్నారు కదా. దీనికి మేజర్ రీజన్ అయితే గతంలో మల్టిపుల్ టైమ్స్ చెప్తూ వచ్చాను, డాలర్ ఇండెక్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, 108.2 దగ్గరగా ఉంది. అంటే డాలర్ స్ట్రాంగ్ అయిందని, రైట్. బాండ్ డీల్స్ 4.54 దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి రిస్క్ తీసుకోకుండా యూఎస్ లోనే 4.54% రిటర్న్ వస్తుంది బాండ్స్ లో. అండ్ ఇండియా రూపీ వీక్ అయిపోతూ డాలర్ స్ట్రాంగ్ అయిపోతుంది. సో వాళ్ళు డాలర్స్ ని రూపీస్ లోకి మారిస్తే ఇండియా రూపీ పరంగా డిప్రిషియేషన్ ని ఫేస్ చేయాలి. పోనీ ఆ డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో పెడితే మంచి రిటర్న్స్ ఉంటాయి కదా. ఇండియన్ స్టాక్ మార్కెట్ లో అక్కడ ఎంత వస్తుంది రిటర్న్? 4.54% కదా. అంటే అక్కడ నాస్డాక్ అండ్ వాళ్ళ యూఎస్ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ కంటే బాగా పెరిగాయి. గత కొద్ది నెలల క్రితం నుంచి చూసినా, ఈ ఇయర్ నుంచి చూసినా వాళ్ళవే పెరిగాయి మార్కెట్లు బాగా. మరి వాళ్ళ స్టాక్ మార్కెట్ లో పెట్టుకుంటారు కదా అదే డాలర్స్ లో పెట్టుకొని. సో ఇండియన్ మార్కెట్ లోకి వచ్చే ఫండ్ ఫ్లో తగ్గడానికి ప్రధానమైన కారణం ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం మన కంపెనీస్ రిలేటెడ్ గా మంచి నెంబర్స్ ఉన్నాయి, మంచి గ్రోత్ ట్రాజెక్టరీ ఉండేసరికి వచ్చుంటాయేమో. బట్ ఇప్పుడు అక్కడ మార్కెట్స్ కూడా బాగా పెరుగుతుండేసరికి ఫండ్ ఫ్లో అనేది కొంత డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఇదంతా మాట్లాడుకుంది నెగిటివ్ గా మీకు అనిపించుంటుందా? దీనికి ఇంకొక యాంగిల్ ఏంటో చెప్పనా? ఇండియన్ మార్కెట్స్ ఎప్పుడైతే యూఎస్ మార్కెట్స్ కంటే బాగా పెరుగుతాయో అప్పుడు ఫ్లో స్ట్రక్చర్ మారుతుంది. అలా జరిగే పాసిబిలిటీ ఉందా? ఎస్ ఉంది. నేను ఇక్కడ నుంచి చాలా డేస్ బ్యాక్ మన ఇండియన్ కంపెనీ స్టాక్స్ మీద నేను ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నానని చెప్తున్నప్పుడు యూఎస్ లో మీరు పెరిగిన విధానాన్ని గమనించండి. నాస్డాక్ కానీ ఇతర కంపెనీస్ కానీ టాప్ 3, టాప్ 4, టాప్ 5 కంపెనీస్ మెజారిటీ ఆఫ్ మనీ లీడ్ చేస్తుంటాయి. ఎన్విడియా కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఇవే లీడ్ చేస్తుంటాయి. దీని ద్వారా వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే, అంటే ఒక 3-4 కంపెనీలు, ఒక 5-6 కంపెనీలే మొత్తం స్టాక్ మార్కెట్ ని లీడ్ చేస్తుంటే ఆ కంపెనీలో ఏ ఒక్కటి డిసప్పాయింట్ చేసినా ఒక డ్రాస్టిక్ మూవ్ కనిపిస్తుంది. అంటే పెరగడం ఎలా పెరుగుతుందో మల్టీ బ్యాగర్ లాగా పడ్డం కూడా అలానే ఉంటది. ఇక్కడ నా ఐస్ అంతా కూడా ఎక్కడ ఉన్నాయంటే ఎన్విడియా పైన ఉన్నాయన్నమాట. వాళ్ళు ఒకప్పుడు 90%, 150%, 200% గ్రోత్ ని డెలివర్ చేస్తూ వచ్చిన వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో మేము కొంచెం తగ్గుతున్నాం, 70% గ్రోత్ ని, 50% గ్రోత్ ని అంటుండేసరికి కొంత కాషియస్ అవుతుంది మార్కెట్. సో కమింగ్ టైమ్స్ లో ఏ రిలేటెడ్ గా, ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా ఏ రిలేటెడ్ గానే ఒకవేళ ఏదైనా స్లో డౌన్ కనిపించిందంటే మాత్రం అది ఎంటైర్ యూఎస్ రిలేటెడ్ గా ఉంటున్న మార్కెట్స్ ని బిగ్ వేలో ఇంపాక్ట్ చేస్తుంది. ఆ పాయింట్ లో కానీ ఇండియన్ మార్కెట్ స్టెబిలైజ్డ్ అయ్యి ఉంటే, అంటే మన ఇక్కడ కంపెనీస్ కానీ మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తుంటే కంప్లీట్ డైవర్జెన్స్ కనిపిస్తుంది. యూఎస్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ రూపీ కూడా స్ట్రెంథెన్ అవుతూ ఆ పాయింట్ ఆఫ్ టైం కి, డాలర్ కూడా వీక్ అవుతూ, బాండ్ డీల్స్ కూడా కొంత కూల్ ఆఫ్ అయి ఆ పాయింట్ ఆఫ్ టైం కి ఇండియన్ మార్కెట్స్ వాళ్ళకి ఫేవరబుల్ గా ఉన్నాయనుకుంటే అప్పుడు మీరు ఎఫ్ఐఎస్ నెంబర్స్ ని బిగ్ వేలో పాజిటివ్ లో కూడా చూడొచ్చు. ఇది ఒక సైడ్ అనమాట. అంటే కమింగ్ టైమ్స్ లో ఎందుకు ఎఫ్ఐఎస్ ఫండ్స్ ఇండియాలోకి రావచ్చు అనడానికి. అలా జరగాలంటే అక్కడ ఉంటున్న ఏఐ రిలేటెడ్ గా స్పెండింగ్, ఆ స్ట్రక్చర్ ఏదైతే ఇప్పుడు మూవ్ అవుతుందో ఎన్విడియా రిలేటెడ్ గా అండ్ కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా అది స్లో డౌన్ అవుతున్న ఇండికేషన్స్ రావాలి. అండ్ నాకైతే మన ఇండియన్ కంపెనీస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తే చాలు కొంత స్టెబిలైజ్ అవుతాయి ఈ ఎఫ్ఐఎస్ నెంబర్స్ అనిపిస్తుంది. మేజర్ గా ఈ నిఫ్టీ రిలేటెడ్ గా ఉన్న హెవీ వెయిట్స్, ఎందుకంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో బెటర్ గ్రోత్ కనిపిస్తుంది. కానీ లార్జ్ క్యాప్ స్పేస్ లో టూ మచ్ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్స్, రెవెన్యూస్ అండ్ కాంపిటీషన్ పరంగా కూడా కన్సర్న్స్ అయితే వ్యక్తం అవుతున్నాయి మేజర్ కంపెనీస్ దగ్గర నుంచి. అది కమింగ్ టైమ్స్ లో కొంత సెటిల్ అవ్వాలని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ తెలుసు కదా డిసెంబర్ 25th మార్కెట్ హాలిడే, బట్ ఫిబ్రవరి 1st మార్కెట్ ఉంది, సాటర్డే మార్కెట్ ఉంది. అదేంటో నేను మీకు న్యూస్ అనాలిసిస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రిస్మస్ కారణంగా 25th డిసెంబర్ హాలిడే అని గుర్తుంచుకోండి. కమింగ్ టు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్, క్లియర్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చింది. అంత సెల్ ఆఫ్ అయినప్పుడు మార్కెట్ ఎక్స్ట్రీమ్ ఓవర్ సోల్డ్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక బౌన్స్ అనేది కామన్. బట్ బౌన్స్ అనేది ఇవాళ సస్టైన్ అవ్వలేదు, హైయర్ ప్రైజెస్ లో క్లోజ్ అవ్వలేదు, డే హైస్ లో కానీ నియర్ టు డే హైస్ లో కానీ క్లోజ్ అవ్వలేదు. సెకండ్ టైం వచ్చిన పుల్ బ్యాక్ కూడా స్ట్రెంత్ చూపించలేదు కాబట్టి క్లియర్ గా మార్కెట్ రివర్సల్ అయిపోయిందనే ఒక సిగ్నల్ అయితే ప్రెసెంట్ మార్కెట్ లో లేదు. బట్ లాస్ట్ టైం ఒకవేళ మార్కెట్ పడితే మనం ఎక్కడ కొనొచ్చు అంటే అసలు ఎఫ్ఐఎస్ ఎవరు, ఎఫ్ఐఎస్ ఎందుకు సెల్ చేస్తారు, వాళ్ళ రిలేటెడ్ గా మనం డీటెయిల్డ్ గా ఒక అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. అలా చూస్తే మాత్రం ప్రెసెంట్ మనం ఉంటున్నది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరే 23,300 అరౌండ్ వరకు మార్కెట్ వస్తున్న ప్రతిసారి మార్కెట్ లో మనకి బౌన్స్ కనిపించింది. అదే నవంబర్ 20 అరౌండ్ కూడా సేమ్ సినారియో, అక్కడికి వచ్చి 24,800 వరకు మార్కెట్ వెళ్ళింది. బట్ ఇప్పుడు అగైన్ ఆ లెవెల్స్ కే వచ్చాం. లెట్స్ సీ ఎలాంటి సపోర్ట్ మనకు కనిపిస్తుందని. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే మాత్రం 22,500 కూడా మనకి మేజర్ సపోర్ట్ గా, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ గా మార్కెట్ లో మనం చూడాల్సి ఉంటుంది. లెట్స్ హోప్ ఇదే సపోర్ట్ గా ఫామ్ అవ్వాలని. ఇప్పటికి ఇవాళకి ఈ పాయింట్ కూడా మనకి మార్కెట్ లో స్ట్రెంత్ ఉంటున్నట్లయితే డేటా పాయింట్స్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మీరు యూఎస్ మార్కెట్స్ ని మొత్తం చూడండి, యూఎస్ మార్కెట్ సాలిడ్ గానే స్టేబుల్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్ అన్నిట్లో కూడా మందే వీక్ గా ఇవాళ పర్ఫార్మ్ చేసింది అనమాట. షాంఘైని పక్కన ఉంచండి, వాళ్ళు ఎప్పుడు కొంత అటు ఇటుగానే ఉంటుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇవాళ మంది వీక్ గానే ఉంది. సో గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇవాళ మన మార్కెట్స్ ఏమంత స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేయలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చిన సెల్ ఆఫ్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో స్ట్రాంగ్ బయింగ్ సెంటిమెంట్ కనిపించకపోతుండడం, ఇవాళ బయింగ్ యాక్టివిటీ సెలెక్టెడ్ స్టాక్స్ దాని కారణంగా ఇండెక్స్ పెరిగినట్టు, కానీ బ్రాడ్ బేస్డ్ బయింగ్ యాక్టివిటీ వాళ్ళ
ఇవాళ మార్కెట్ లో లేదు. ఫైనలీ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా యాక్టివిటీ ఎలా ఉందో ఒకటే అబ్జర్వ్ చేయాలి. అది నేను మీకు ఏ పాయింట్ లో అప్డేట్ అవుతున్నా ఈ వీడియోతో యాడ్ చేసి మీకైతే అప్లోడ్ చేస్తాను. సో ఫర్ లాంగ్ టర్మ్ కొన్ని రోజులు మీరు ఇబ్బంది పడతారేమో, పోర్ట్ఫోలియోని రెడ్ లో చూసి కొంత మానసికంగా ఇంపాక్ట్ అవుతారేమో. బట్ కమింగ్ టైమ్స్ లో చేంజ్ అవుతాయి. లార్జ్ క్యాప్స్ రిలేటెడ్ గా ఫండ్ ఫ్లో కానీ ఓవరాల్ మార్కెట్స్ పరంగా ఆఫ్టర్ సర్టైన్ సెల్ ఆఫ్ మళ్ళీ స్ట్రాంగ్ గా మార్కెట్ పెరగడం పైకి ఉంటది. అప్పుడు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. కానీ ఈ లోపు అయితే సఫరింగ్ చూడాలి. మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండండి. అండ్ షార్ట్ టర్మ్ పరంగా కూడా మినిమం ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబోవ్ మార్కెట్ రాంది. ఇలా వస్తున్న ఈ స్ట్రాంగ్ పుల్ బ్యాక్స్ ని కూడా ఎండ్ ఆఫ్ ద డే కూడా వెయిట్ చేయకుండా మాత్రం మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అనుకోకండి. ఒక్క కన్ఫర్మేషన్ అయినా మార్కెట్ ఇవ్వకుండా మార్కెట్ ని నేను ఇక్కడి నుంచి అయితే పాజిటివ్ గా చూడాలనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ ఇంత కంటెంట్ ని మీ ముందు పెట్టడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఎన్ఎస్సి దగ్గర నుంచి వచ్చిన ఈ సర్క్యులర్ గురించి మాట్లాడుకోవాలి. మనం గతంలోనే వీడియోలో సాటర్డే రోజు మార్కెట్ ఉండబోతుంది. ఫిబ్రవరి 1 బడ్జెట్ డే రోజు సాటర్డే కాబట్టి యాక్చువల్ గా అయితే ఆ రోజు హాలిడే ఇవ్వాలి. కానీ బడ్జెట్ డే యూజువల్ గా మార్కెట్ డేస్ లోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మార్కెట్ పార్టిసిపెంట్స్ అంతా కూడా దాన్ని ఒక ఈవెంట్ లా భావిస్తుంటారు. కానీ ఈసారి సాటర్డే అవుతున్నా సరే బడ్జెట్ జరుగుతుంది కాబట్టి ఆ రోజు మార్కెట్ ని ఓపెన్ గా ఉంచబోతున్నట్టు ఎన్ఎస్సి వాళ్ళు డెసిషన్ ని తీసుకున్నారు. మోస్ట్లీ బిఎస్సి వాళ్ళు కూడా అదే తీసుకుంటారు. నార్మల్ ట్రేడింగ్ అవర్స్ 9 to 9-8 వరకు ప్రీ మార్కెట్ ఉంటది. 9:15 నుంచి 3:30 వరకు మార్కెట్ టైమింగ్ ఉంటది. బట్ యూజువల్ గా అది ఇన్వెస్టర్స్ డే అయితే కాదు, మోస్ట్లీ అది ట్రేడర్స్ డే. ఆ రోజు కొంత ఎక్కువ వోలటాలిటీ ఉంటుంది కాబట్టి ట్రేడర్స్ ఎక్కువగా బడ్జెట్ డే రిలేటెడ్ గా స్ట్రాటజీస్ ని కూడా సెపరేట్ గా ప్లాన్ చేస్తూ ఉంటారు ఈ డికేస్ రిలేటెడ్ గా. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ బిగినర్స్ ఆ పర్టికులర్ డే మాత్రం మార్కెట్ లో ట్రేడింగ్ నుంచి దూరంగా ఉండండి. ఆ రోజు మీరు అనుకోని వోలటాలిటీస్ ఒక్కొక్క అప్డేట్ కి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మార్కెట్ రియాక్ట్ అవుతూ మీరు ఎక్స్పెక్ట్ చేయని వోలటాలిటీస్ ని ఆ రోజు ఫేస్ చేయాల్సి ఉంటది. ఇది నేను ఫిబ్రవరి 1 కి కొన్ని డేస్ ముందు కూడా ఇంకొకసారి మెన్షన్ చేస్తాను. సో దట్ మీకు గుర్తుంటుంది ఆ రోజు సాటర్డే అయినా మార్కెట్ ఉంటుందని. నెక్స్ట్ భారత్ గ్లోబల్ డెవలపర్స్ అని ఒక కంపెనీ ఉంది అండ్ స్టాక్ మార్కెట్ లో కూడా ట్రేడ్ అవుతూ ఉంటుంది. సెబీ వాళ్ళు ఏంటంటే ఆ ట్రేడింగ్ అవుతున్న స్టాక్ రిలేటెడ్ గా సస్పెన్షన్ ని విధిస్తూ, అంటే ట్రేడింగ్ ఇక జరగద్దు, అలాగే ఆ కంపెనీకి సంబంధించిన అసెట్స్ ని బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేస్తూ కంపెనీ కార్పొరేట్ యాక్షన్స్ మీద కూడా నిషేధం విధించడం జరిగింది. ఇంతకీ ఏం తప్పు చేసింది ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ కూడా ఎందుకు ట్రేడింగ్ ఆపేయమన్నారంటే సుమారుగా 10 రూపాయల దగ్గరగా ఉంటున్న స్టాక్ కాస్త 1700 వరకు వెళ్ళిపోయింది. అండ్ సెబీ వాళ్ళైతే అందులో పంపండం జరిగిందనేలా చెప్తున్నారు. ఎలా 10 రూపాయల స్టాక్ 1700 వరకు వెళ్తుంది? ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చిన్న చిన్న స్టాక్స్ లోకి రీటైలర్స్ ని ట్రాప్ చేస్తారని. అందులో నేను మీకు ఏమని చెప్పాను, ఉన్నట్టుండి సేల్స్ పెరిగిపోతాయి. పెరిగాయే లేదా? సేల్స్ 1 crore, 25 crore, 54 crore, 216 crore. ఉన్నట్టుండి నెట్ ప్రాఫిట్ పెరిగిపోతుంది. 3 crore, 10 crore. మార్జిన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. చూస్తున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అబ్బా మంచి కంపెనీనే, భలే పట్టాము మనం, చాలా చిన్న కంపెనీ ఇప్పుడు పెద్దదైపోద్ది అనుకుంటారు. కానీ కొంచెం కిందకొచ్చి ఇంకొంచెం కిందకొచ్చి క్యాష్ ఫ్లోస్ దగ్గర గమనిస్తే అక్కడ ఏమీ ఉండదు. అంతా రెవెన్యూస్ లో ప్రాఫిట్స్ లోనే మునిగిపోయి ఉంటది. తీరా చూస్తే వాల్యుయేషన్స్ ఏమో 791 PE దగ్గర ఉంటాయి. ప్రైస్ టు సేల్స్ 42-43 దగ్గరగా ఉంటాయి. ఈవీ టు ఎబిడా నియర్లీ 570 దగ్గరగా ఉంటది. అండ్ మొత్తానికి బిగ్ ట్విస్ట్ ఏంటంటే మొత్తం వాటా పబ్లిక్ దగ్గరే ఉంది. ప్రమోటర్స్ ఎవరు, ఎఫ్ఐఎస్ ఎవరు, డిఐఎస్ ఎవరు, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు ఈ కంపెనీని? మన వాళ్ళే పట్టించుకుంటారు. అండ్ మళ్ళీ చెప్తున్నాను కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఈ వీడియోని చూడకపోయింటే మీరు స్టాక్ మార్కెట్ లో ఇలా బాగా పెరుగుతుందని ఎక్కడెక్కడో చెప్తున్నా ఏదో ఒక స్టాక్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇలా ట్రేడింగ్ సస్పెన్షన్ అనో స్కామ్ లో ఇరుక్కోవడం జరుగుతుంది. మస్ట్ అండ్ షుడ్ గా లాజిక్ ని అర్థం చేసుకోండి. రెవెన్యూస్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి, మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది, గైడెన్స్ ఇస్తుంది. బట్ జాగ్రత్త, మార్కెట్ లో మీ వరకు వచ్చే ప్రతి స్టాక్ మీ మంచి కోరి వచ్చే స్టాక్ కాకపోవచ్చు. మీరు ప్రతి స్టాక్ ని అనుమానించి మీరు రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడే అందులో లాభాల్ని చూడగలరు. లేదంటే అది మీకు చెప్పిన ప్రైస్ దగ్గర నుంచి చెప్పిన వాడు ఎగ్జిట్ అవుతాడు, మీరు ఎంటర్ అయిపోయి ట్రాప్ అయిపోతారు. జాగ్రత్త ఫ్రెండ్స్. ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అక్టోబర్ కి సంబంధించిన టెలికాం డేటా అయితే అప్డేట్ అయింది. రిలయన్స్ జియో రిలేటెడ్ గా మోర్ పెయిన్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ ఆల్ అంటే వడాఫోన్ ఏడైతే కంపేర్ చేసినా సరే రిలయన్స్ జియో నుంచే భారీగా సబ్స్క్రైబర్స్ అయితే వెళ్ళిపోతున్నారు. అది వన్ ఆఫ్ ద రీజన్. రీసెంట్ టైమ్స్ లో రిలయన్స్ స్టాక్ పడుతూ ఉండడానికి రిలయన్స్ జియో నుంచి అక్టోబర్ నెలలో 37,60,000 మంది బయటకైతే వెళ్ళిపోయారు. సెప్టెంబర్ లో ఏకంగా 78 లక్షల మంది దగ్గరగా వెళ్ళిపోయారు. సో ఆ లాస్ట్ సెప్టెంబర్ తో పోలిస్తే అక్టోబర్ లో తగ్గింది. కానీ స్టిల్ ఇంకా బిగ్ పోర్షన్ లో మిగిలిన టెలికాం ప్లేయర్స్ అందరికంటే కూడా
ఎక్కువగా రిలయన్స్ జియో నుంచే సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతున్నారు. వోడాఫోన్ దగ్గర నుంచి సుమారుగా 20 లక్షల సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతే సెప్టెంబర్ నెలలో 15.5 లాక్ దగ్గరగా సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు. అలా చూస్తే సెప్టెంబర్ తో పోలిస్తే అక్టోబర్ లో వోడాఫోన్ లో లాస్ పెరిగింది, సబ్స్క్రైబర్స్ ఎగ్జిట్ పెరిగింది. వెరాస్ ఎయిర్టెల్ లో అక్టోబర్ నెలకు గాను జియోలోంచి వెళ్ళిపోతున్నారు, వోడాఫోన్ ఐడియాలోంచి వెళ్ళిపోతున్నారు. వెరాస్ ఎయిర్టెల్ లో 19.2 లాక్ కొత్త యూజర్స్ ని వీళ్ళు యాడ్ చేసుకున్నట్టు. అదే సెప్టెంబర్ నెలలో ఈ రేట్ హైక్స్ కారణంగా 14 లాక్ సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయినా ఈసారి దాన్ని పాజిటివ్ గా టర్న్ చేస్తూ అక్టోబర్ నెలలో 19 లాక్ సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేశారని ఇలా చెప్తుండడం ఎయిర్టెల్ పరంగా మనం మంచిగా చూడాలి. అండ్ బిఎస్ఎన్ఎల్ కూడా ఈ రేట్ హైక్లు ఎయిర్టెల్ అండ్ జియో చేసినప్పటి నుంచి కూడా కాన్స్టెంట్ గా సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేస్తున్నారు. బట్ స్లోగా డిక్లైన్ అవుతుంది అనమాట. ఒకప్పుడు డబుల్ డిజిట్స్ లో యాడ్ చేశారు, తర్వాత సింగిల్ డిజిట్, హయ్యర్ సింగిల్ డిజిట్ లో ఉంది, ఇప్పుడు మిడ్ సింగిల్ డిజిట్. హయ్యర్ సింగిల్ డిజిట్ అంటే 10 కి దగ్గరగా ఉంటున్నది, 10 డబుల్ డిజిట్ కదా. హయ్యర్ సింగిల్ అంటే ఏంటి, 9 కానీ 8 కానీ. మిడ్ సింగిల్ డిజిట్ అంటే 1 కి 10 కి మధ్యలో ఉంటున్నది, 5. సో డబుల్ డిజిట్స్ లో వచ్చాయి, తర్వాత హయ్యర్ సింగిల్ డిజిట్, తర్వాత మిడ్ సింగిల్ డిజిట్. స్లోగా అది డిక్లైన్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఈ మధ్య ఎయిర్టెల్ లోకి ఎక్కువ మూవ్ అవుతున్నారు అనుకుంటా. బట్ నాకు స్టిల్ అర్థం కాదు ఏంటంటే ఎయిర్టెల్ కంటే జియో రిలేటెడ్ గా సేమ్ ప్లాన్ ప్రైసెస్ కొంత తక్కువలో ఉంటాయి. వాళ్ళు అలా పెట్టడానికి మెయిన్ థింగే కొంత కాంపిటీషన్ ఉంచుదాం, సో దట్ మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారని. బట్ స్టిల్ అది వర్కౌట్ అవ్వట్లేదు, అదే అర్థం కావట్లేదు. జియోతో పోలిస్తే ఎయిర్టెల్ రిలేటెడ్ గా క్లయింట్ బేస్ స్ట్రాంగ్ అవుతుంది, యాక్టివ్ 4G యూజర్స్ స్ట్రెంథెన్ అవుతున్నారు, ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ బిజినెస్ కూడా ఎయిర్టెల్ పరంగా స్ట్రెంథెన్ అవుతుంది. ఎవరైనా ఈ రెండు నెట్వర్క్స్ ని వాడి ఎందుకు జియోతో పోలిస్తే ఎయిర్టెల్ లోని ఎక్కువగా కొత్త వాళ్ళు వెళ్తున్నారు, ఆ ఉన్న వాళ్ళు కూడా సస్టైన్ అవుతున్నారు అన్న దాని రిలేటెడ్ గా, బిజినెస్ పరంగా కాదు నెట్వర్క్ పరంగా మీకు ఏదైనా క్లారిటీ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ రీసెంట్ గా IAS సమిట్ 2020 జరిగింది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా. IAS అంటే ఇన్వెస్టింగ్ యాక్సలరేటర్ సమిట్ అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న చాలా మంది ఇన్వెస్టర్స్ మీకు మేబీ తెలుసుంటారేమో కొంతమంది, బట్ నాకు చాలా కొంతమంది మాత్రమే తెలిసి మొత్తం 20 లిస్ట్ లో. లైక్ ఆదిత్య కేమ్కా గారు కానివ్వండి, ఇష్మోహిత్ గారు కానివ్వండి, ఇలా కొంతమంది మాత్రమే తెలుసు. మిగిలిన వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ పాస్ట్ ట్రాక్ రికార్డ్ వీటి రిలేటెడ్ గా నాకు పెద్ద ఐడియా లేదు. కానీ ఇలా ఒక సమిట్ కి వచ్చి అందరు ఇన్వెస్టర్స్ ముందు ఒకే ఒక్క స్టాక్ చెప్పండి, మీరు ఒక్క స్టాకే చెప్పండి, మీకు బెస్ట్ అనుకుంటున్నది ఒక్క కంపెనీయే చెప్పండి అన్నప్పుడు మోస్ట్లీ వాళ్ళ రిలేటెడ్ గా వాళ్ళకుంటున్న పరిధిలో వాళ్ళు చేసిన అనాలిసిస్ లో నెక్స్ట్ ఈ మీట్ అప్పటికి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ బెస్ట్ నే వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇందులో మీరు ఎవరినైనా ఆల్రెడీ ట్రాక్ చేస్తూ వాళ్ళు ఖచ్చితంగా మంచిదే చెప్పుంటారు. వాళ్ళ రిలేటెడ్ గా ఒకే ఒక్క స్టాక్ వాళ్ళు ట్రాక్ చేస్తున్న స్టాక్ ఒక్కటే అని ఏది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ లిస్ట్ అయితే మీకు అందించాలనుకుంటున్నాను. ఇది మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, దీన్ని మీరు కొనాలా అమ్మాలా ఓకే వీళ్ళు చెప్పేశారు కాబట్టి ఇవన్నీ నేను యాడ్ చేసుకుంటానని కాదు. మనం ఒక స్టాక్ ని స్టడీ చేయాలంటే దానికి ఒక రీజన్ ఆర్ ఒక లాజిక్ కావాలి కదా. ఒకవేళ ఆ రీజన్స్ లాజిక్స్ మనకి లేక దేన్నో ఒక దాని మీద వర్క్ చేద్దాం, దేన్నో ఒక దాని మీద స్టడీ చేద్దాం అని అనుకుంటున్నప్పుడు ఈ కంపెనీస్ ఈ ఇన్వెస్టర్స్ ఒకే ఒక్క స్టాక్ చెప్పండి అన్నప్పుడు వీటిని చెప్తున్నారు. కాబట్టి ఇందులో మీకు ఎవరైతే బాగా మీరు ఫాలో అవుతూ వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా మంచి థీసిస్ తో వర్క్ చేస్తుంటారు అని మీరు అనుకుంటారో, డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో ఉంటున్నవి ఉన్నాయి, ఈఎంఎస్ స్పేస్ లో ఉండేవి ఉన్నాయి, కెమికల్ స్పేస్ లో ఉన్నాయి, పవర్ లో ఉండేవి ఉన్నాయి, PVR ఐనాక్స్ ఉంది. అండ్ హోటల్ స్పేస్ లో రీసెంట్ గా మాట్లాడుతున్నప్పుడు సామ్హీ హోటల్స్ అని కూడా చెప్పానా, ఆ కంపెనీ కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ రిలేటెడ్ గా శంకరా బిల్డింగ్ కనిపిస్తుంది, జాష్ ఇంజనీరింగ్ కనిపిస్తుంది, HCG కనిపిస్తుంది, సంగం ఇండియా కనిపిస్తుంది. డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ నేమ్సే. ఎక్కడ రెడ్ అలర్ట్స్ వచ్చి అమ్మో ఇవి మనం అలర్ట్ అవ్వాలి ఇంకా వీటిని పక్కన పెట్టాలనేటివి కాదు. ఎక్కువ రిస్క్ ఉంటున్నవే, ఎక్కువ పెరగల్గా స్కోప్ ఉంటున్నవే. మీరు ఒకవేళ వర్క్ చేయాలనుకుంటే ఈ ఇన్వెస్టర్స్ వీటిని ఒకే ఒక స్టాక్ చెప్పమంటే వీటిని చెప్పారు. మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వర్క్ చేయాలనుకుంటే చేయండి అనేలా మీకు అందించాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక స్మాల్ ఫీడ్బ్యాక్ కావాలి. ఇలా డిఫరెంట్ సమ్మిట్స్ ఎప్పుడైనా జరిగి మొత్తం ఒక ప్రామినెంట్ ఇన్వెస్టర్స్ కొంతమంది అండ్ ఇంకొంతమంది నాకు తెలియని వాళ్ళే ఉన్నారు 20లో. ఇలా ఎవరైనా వచ్చి ఒకే ఒక్క స్టాక్ వీటిని మేము చూస్తున్నాం, వీటిని మేము ఫోకస్ చేస్తున్నాం అనేలా వాళ్ళు ఏమైనా అంటే అలాంటి లిస్ట్ ఏమైనా ఉంటే కమింగ్ టైమ్స్ లో షేర్ చేసుకుందామా? లేదు మన పరిధిలో ఉంటున్నవే, మన రాడార్లో ఉంటున్నవే, మనకి క్లారిటీ ఉంటున్నవే, నేను వేటి మీద అయితే స్టడీ చేస్తున్నాను వాటి గురించే మాట్లాడమంటారా? ఇది నాకు ఒక్కసారి చెప్పండి. బికాస్ ఏ ఒక్కరు అన్ని స్టాక్స్ మీద ఫోకస్ చేయలేరు. నాది ఏంటంటే ఎక్కడెక్కడ క్వాలిటీగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు దాని ద్వారా లాభపడతారని నాకు అనిపిస్తూ ఉంటుందో, నా వరకు అది నా జడ్జిమెంట్ లెవెల్లో నాకు అనిపిస్తూ ఉంటుందో అది తీసుకొచ్చాను. లేదు ఇలా వద్దండి ఇది మనకు వద్దు, ఇలా మన పరిధిలో ఉంటున్నవే మనం మాట్లాడుకుందామని అదేనా నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను వాటికే స్టిక్ అవుతాను. మీ ఫీడ్బ్యాక్ తో వస్తున్న దాన్ని బట్టే ఫర్దర్ కంటెంట్ వీటి రిలేటెడ్ గా ఇప్పుడు చెప్తున్న కంటెంట్ రిలేటెడ్ గా ఇలాంటి డేటా వేరే ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళ టాప్ 1 స్టాక్ ఈ డేటా పరంగా కూడా మీకు కమింగ్ టైమ్స్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా అనేది మీరు చెప్తున్న దాన్ని బట్టే ఉంటుంది. ఫ్రెండ్స్, నేను గతంలో మెటల్ స్టాక్స్ గురించి ఈ కమింగ్ టైమ్స్ లో మెటల్ స్టాక్స్ కి మంచి లాభాలు ఉండొచ్చు అని చాలా టైం బ్యాక్ నుంచి కూడా మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ మెటల్ స్టాక్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో చైనా రిలేటెడ్ గా వస్తున్న ప్రతి అప్డేట్ అప్పుడు అవి బజ్ లోనే ఉన్నాయి. వాటి రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ అంతా కూడా వాటికి లాభదాయకంగానే ఉన్నాయి. కానీ రీసెంట్ గా కర్ణాటక మినరల్ ట్యాక్స్ బిల్ రిలేటెడ్ గా కర్ణాటక గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ తో కొన్ని మెటల్ కంపెనీస్ కి అయితే నష్టం అయితే వాటిల్లుతుంది. ఆ మెటల్ కంపెనీస్ ఏంటి, ఏ రకంగా నష్టం ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. దీని రిలేటెడ్ గా ఇది కొన్ని డేస్ బ్యాక్ వచ్చింది అనమాట.
బట్ నేను ఇంత డీటెయిల్డ్ గా మాట్లాడుకోవడానికి ప్రధానమైన కారణం వాళ్ళు అసలు ఏం ప్రపోజ్ చేశారు, దాని కారణంగా ఏ కంపెనీస్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో పూర్తిగా స్టడీ చేసి మాట్లాడాలని. రీసెంట్ సాటర్డే సండేలో ఈ రిలేటెడ్ గా వచ్చిన బిల్ ని కొంత స్టడీ చేశాక నాకు అర్థమవుతున్నది 2 స్టేజెస్ లో వాళ్ళు ఈ మెటల్ కంపెనీస్ ని ట్యాక్స్ చేయాలనుకుంటున్నారు. ఒకటి, ఏ మెటల్ కంపెనీస్ అయితే మైనింగ్ ల్యాండ్ తీసుకొని ఉంటాయో, లైక్ గనులు తీసుకొని ఉంటాయో వాటి మీద ఒక రకమైన ట్యాక్స్ ఉందన్నమాట. 100 రూపీస్ పర్ టన్ వేస్తున్నారు ట్యాక్స్. అది జనవరి 2025 కూడా వెళ్తున్నారు. అంటే ఇక్కడ నుంచి ట్యాక్స్ కాదు, రెట్రోస్పెక్టివ్ గా కూడా జనవరి 2025 నుంచి ఎవరెవరైతే ఈ మైన్స్ రిలేటెడ్ గా యాక్టివిటీ చేస్తుంటారో 100 పర్ టన్ లెక్కన మాకు ట్యాక్స్ కట్టండి అంటున్నారు. ఇదొకటి, ఇది చిన్నగానే ఉంది ఇంపాక్ట్. సెకండ్ ది, మైన్స్ ని లీజ్ ఒకవేళ నాన్ ఆప్షన్ లో తీసుకొని ఉంటే 3 times ఆఫ్ ద రాయల్టీ ట్యాక్స్ గా కట్టాలంటున్నారు. ఒకవేళ ఆప్షన్ లో తీసుకొని ఉంటే మాత్రం 1 రూపీ పర్ టన్ ట్యాక్స్ ని కట్టాలని ఎలా చెప్తున్నారు. ఇది జనవరి 2015 నుంచి రిట్రోస్పెక్టివ్ గా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ మొత్తాన్ని స్టడీ చేశాక నాకు అర్థమవుతున్నది డైరెక్ట్ ఇంపాక్ట్ చాలా తక్కువగా ఇంపాక్ట్ అవుతున్నది JSW స్టీల్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ఆప్షన్ కిందకి తెచ్చుకున్నారు 1 రూపీ పర్ టన్ లెక్కన. అది వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. కానీ వాళ్ళకి ఏ రకంగా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉందంటే NMDC కి ఇంపాక్ట్ ఇప్పుడు ఈ రూల్ కారణంగా ఉంటుంది కాబట్టి, బికాస్ కర్ణాటకలో ఆల్మోస్ట్ 35% ఆఫ్ ద బిజినెస్ NMDC కి ఉందన్నమాట ఈ మైనింగ్ యాక్టివిటీ పరంగా, ఐరన్ ఓర్ పరంగా. కాబట్టి NMDC ఇంపాక్ట్ అయితే NMDC దగ్గర నుంచి కొనుక్కునే JSW స్టీల్ కూడా ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ అవ్వాలి. కానీ డైరెక్ట్ JSW స్టీల్ కి అయితే ఇంపాక్ట్ లేదు, NMDC కి ఇంపాక్ట్ ఉంది. మరి వాళ్ళ మీద ట్యాక్స్లు పెంచితే వాళ్ళు కామ్ గా ఉండరు కదా. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం NMDC మీద ట్యాక్స్లు పెరిగితే 22.5% దగ్గరగా వాళ్ళ కాస్ట్ ని కూడా పెంచేస్తారు వీళ్ళ రిలేటెడ్ గా ప్రొడక్షన్ వస్తున్న వాటిపై. అవి కొనుక్కుంటున్న JSW స్టీల్ కి ఇప్పుడు ప్రెషర్ పెరుగుతుంది అనమాట. అండ్ అక్కడే ఉంటున్న ప్రైవేట్ ప్లేయర్స్ కొంతమంది ఉంటున్నారు, వేదాంత వాళ్ళు అండ్ ఇతర ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటున్నారు. వాళ్ళ మీద పడుతున్న భారంకి 45% దగ్గరగా వాళ్ళ ప్రైజులను పెంచక తప్పదనేలా, ఈ ట్యాక్స్ల భారం పడితే తప్పదనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మొత్తం బిల్లు PSU కంపెనీస్ ఒకలా అండ్ ఎప్పటి నుంచి వాళ్ళు లీజ్ తీసుకున్నారు, 2015 కి ముందు నుంచి తీసుకున్నారా, 2015 లో తీసుకున్నారా, తర్వాత తీసుకున్నారా, అండ్ తీసుకున్నప్పటి నుంచి 50 సంవత్సరాలు కంప్లీట్ అయిందా లేదా, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ప్రైవేట్ ప్లేయర్స్ కి నెగిటివ్ ఇంపాక్ట్ ఉందనేలా. అంటే ఎక్కువ కాస్ట్లు వాళ్ళు పెంచుతారు NMDC తో పోలిస్తే. అప్పుడు NMDC ప్రొడక్ట్స్ తక్కువగా కొన్ని ధరలో ఉంటే ఎక్కువ మంది NMDC దగ్గరే కొనుక్కుంటారు. కాబట్టి ఆల్దో ఇది NMDC కి నెగిటివ్ ఇంపాక్ట్ అవుతున్నా ప్రైవేట్ ప్లేయర్స్ ఇంకా ఇంపాక్ట్ అవుతారు నెగిటివ్ గా. కాబట్టి ఆన్ కమింగ్ టైమ్స్ NMDC కే దీని కారణంగా లాభం ఉంటుందనేలా డేటా అయితే కనిపిస్తుంది. సో ఇది మెటల్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇవ్వాలనుకుంటున్న అప్డేట్. నెట్ టు నెట్ యూజువల్ గా మనం డైరెక్ట్ గా చూస్తే NMDC కి పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటాం. ఎస్, ఇంపాక్ట్ ఉంది. కానీ ప్రైవేట్ ప్లేయర్స్ మీద పడే ఇంపాక్ట్ తో పోలిస్తే NMDC మీద తక్కువ ఉండడం, ప్రైజులు కూడా తక్కువ పెరుగుతాయి. కాబట్టి ప్రైవేట్ ప్లేయర్స్ రిలేటెడ్ గా బిజినెస్ ఇటు షిఫ్ట్ అవుతుంది అనుకుంటున్నారు. JSW స్టీల్ రిలేటెడ్ గా ఏ ఇంపాక్ట్ లేదనేలా మనకు అనిపిస్తుంది. బట్ JSW స్టీల్ కి సోర్సింగ్ అనేది NMDC దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి అక్కడ పెరిగే ప్రైస్ అనేది కూడా JSW స్టీల్ ఇంపాక్ట్ చేస్తుందని గుర్తుంచుకోవాలి. అండ్ మిగిలిన ప్లేయర్స్ లైక్ వేదాంత, శాండూర్, మ్యాంగనీస్ వీళ్ళ మీద ఇంపాక్ట్ కూడా కొంత నెగిటివ్ గానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బిజినెస్ మారిపోయే అప్డేట్ కాకపోతున్నా లోకల్ గవర్నమెంట్ తీసుకొస్తున్న ఈ చేంజెస్ తో ఈ మెటల్ కంపెనీస్ రిలేటెడ్ గా నెంబర్స్ అయితే మారుతాయి కమింగ్ టైమ్స్ లో. అండ్ ఫ్రెండ్స్, రేపటి నుంచి ఓపెన్ అవ్వాల్సిన ఈ సోలార్ 91 SME IPO అయితే ఇన్వెస్టర్స్ కి ఉండదనేలా, ఈ IPOని అప్లై చేయలేరనేలా BSE వాళ్ళైతే కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. BSE రిలేటెడ్ గా రావాల్సిన IPO ఇది. బట్ ఆ IPO ఫర్దర్ నోటీసులు వచ్చేంత వరకు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు BSE వాళ్ళైతే సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలా చిన్న IPO, సోలార్ అనగానే తెలుసు కదా ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో. చాలా బజ్ ఉంటున్నది, హై వాల్యుయేషన్స్ అడుగుతున్నారు. అండ్ కొన్ని ఇష్యూస్ కారణంగా ఈ IPOని పక్కన పెడుతున్నట్లు BSE వాళ్ళైతే చెప్తున్నారు. IPOs వస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా క్రేజ్ ఉందంటే ఎవరు వచ్చినా ఇన్వెస్టర్స్ ఇదిగోండి డబ్బులు అని ఇచ్చేలా ఉన్నారు. బట్ ఇలాంటి IPOs ని అప్లై చేస్తున్నప్పుడు ఉంటున్న యుఫోరియా లిస్ట్ అయ్యాక అమ్మడంలో కూడా అంతే స్ట్రెస్ ని క్రియేట్ చేస్తాయి కొన్నిసార్లు. మోస్ట్ ఆఫ్ ద SME IPOs లిస్టింగ్ అప్పుడు మాత్రమే బజ్ ఉంటాయి, దాని తర్వాత చాలా మంది ఇన్వెస్టర్స్ ని సఫర్ చేశాయి. కాబట్టి ఎక్కడో కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూసి ఏ స్టడీ చేయకుండా IPOల జోలికి, పర్టికులర్ గా SME IPOల జోలికి అయితే వెళ్ళకండి. నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ పెరిగింది కదా కంపెనీ. ప్రధానమైన కారణం వీళ్ళకి 12,000 crores విలువ చేసే 500 మెగావాట్ బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్స్ గుజరాత్ నుంచి లభించాయని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా క్లయింట్ నేమ్ చెప్పట్లేదు, ఒక మేజర్ PSU క్లయింట్ అని చెప్తున్నారు. బట్ సీరియస్లీ ఒక బిగ్ ఆర్డర్ ఇది. అండ్ 3 years రిలేటెడ్ గా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చూసుకుంటారు అంటున్నారు. ఈ వచ్చిన ఈ ఆర్డర్ తో కలుపుకుంటే నేను చూస్తున్నంత వరకు ఈ 2024 స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సుమారుగా 5,920 crore దగ్గరగా వీళ్ళకి ఆర్డర్స్ ఉంటున్నాయి. టోటల్ ఆర్డర్స్ అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికని కాకుండా ఇప్పటి వరకు ఉన్న ఓవరాల్ ఆర్డర్స్ వీళ్ళ బుక్స్ లో 12,250 crore దగ్గరగా ఉంటున్నాయి. కొంత స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ వీళ్ళు మెయింటైన్ చేస్తూ
మళ్ళీ కొత్త ఆర్డర్ ని గెలుచుకున్నారని ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం వాళ్ళ కంపెనీ అయితే పెరిగింది. బట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా గతంలో వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్లోనే వీళ్ళు గైడెన్స్ లో ఇచ్చేసారనమాట, కమింగ్ టైమ్స్ లో మాకు మంచి ఆర్డర్స్ వస్తాయని. కాబట్టి ఒక పాయింట్ లో రాకపోయేసరికి కంపెనీ ప్రైస్ కూడా డిసప్పాయింట్ అయి బాగా పడింది. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఆల్మోస్ట్ 800 రూపీస్ దగ్గరగా ఉండేది. అక్కడ నుంచి వీళ్ళ ఆర్డర్ గైడెన్స్ రిలేటెడ్ గా అండ్ రీసెంట్ నెంబర్స్ తర్వాత మేనేజ్మెంట్ రిలేటెడ్ గా వస్తున్న మాటలు వీటన్నిటితో కూడా 400 వరకు వచ్చేసింది స్టాక్. మళ్ళీ ఇప్పుడు ఆర్డర్స్ వస్తున్నాయని ఎలా స్టేట్మెంట్స్ కనిపిస్తుండడం ఇవాళ ఒక 6% దగ్గరగా కంపెనీ పెరిగింది. నెక్స్ట్ అల్ట్రాటెక్ ఇండియా సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం నుంచి మీకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అల్ట్రాటెక్ వాళ్ళు ఇండియా సిమెంట్స్ రిలేటెడ్ గా వాటాని కొనడానికి ప్రయత్నిస్తున్నారన్న డేటా మీకు కనిపిస్తూ ఉంటుంది కదా. లైక్ ఇక్కడ మీకు కనిపిస్తున్న జూలై 28, 2024 డేటా. తర్వాత కూడా రాధాకిషన్ దమాని గారి దగ్గర నుంచి సుమారుగా 23% వాటాని కొంటున్నారనేలా మనకు అప్డేట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఆ 23% వాటాతో పాటు 32.72% వాటా ప్రమోటర్స్ దగ్గర నుంచి అండ్ వాళ్ళ అసోసియేట్స్ దగ్గర నుంచి కలిపి 3954 crore పెట్టి 390 రూపీస్ పర్ షేర్ లెక్కన కొంటున్నట్టు ముందుగా కొన్న రాధాకిషన్ దమాని గారి దగ్గర వాటా అండ్ ఇప్పుడు కొంటున్న ఈ 32.72% వాటా టోటల్ కలిపితే 55.5% వాటా ఇండియా సిమెంట్స్ లో ప్రెసెంట్ ఆదిత్య బిర్లా వాళ్ళకి సంబంధించిన అల్ట్రాటెక్ వాళ్ళకి వెళ్తుందనేలా ఈ మొత్తానికి వీళ్ళు 5800 crore దగ్గరగా పెట్టుబడి చేశారనేలా అండ్ ఇంత పెద్ద మొత్తంలో వెళ్ళినప్పుడు ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవుతుంది అనమాట. అంటే ప్రమోటర్స్ దగ్గర నుంచి ఏమో కొనేస్తున్న వాటా మరి మైనారిటీ షేర్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా ఇవ్వు, వాళ్ళు కావాలనుకుంటే నువ్వు తీసేసుకుంటున్నావు కంపెనీ నువ్వు బాగా నడపకపోతే, కాబట్టి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వు. వాళ్ళు నీ దగ్గర ఉండాలా, నీ షేర్ హోల్డర్ గా ఉండాలా లేదా అనేది వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వు. వాళ్ళు వద్దనుకుంటే వాళ్ళ షేర్లు నువ్వు కొనాల్సిందే అని సెబీ వాళ్ళు రూల్ పెట్టుంటారు ఎవరైనా ఒక కంపెనీని ఇంకొక కంపెనీ టేక్ ఓవర్ చేస్తూ ఉంటే. సో మ్యాండేటరీగా ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవుతుంది 390 రూపీస్ పర్ షేర్ లో. కాబట్టి ఇవాళ స్టాక్ అంతలా పెరిగిందనమాట. 370 వరకు వచ్చేసింది. 390కి ఎలాగో కొనుక్కుంటారు కదా వీళ్ళని. ఆ 390కి ఓపెన్ ఆఫర్ లో 26% వాటాను కూడా కొనేసారంటే ఏకంగా 7,000 కోట్ల దగ్గరగా ఈ కంపెనీలో ఆదిత్య బిర్లాకి సంబంధించిన అల్ట్రాటెక్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు. ఫ్రెండ్స్ ఒకప్పుడు సిమెంట్ స్పేస్ ఇంత కాంపిటేటివ్ గా ఉండేది కాదు, కానీ ఎప్పుడైతే ఆదాని వాళ్ళు ఎంటర్ అయ్యారో ఈ అంబుజా సిమెంట్స్ ద్వారా, ఏసీసీ సిమెంట్స్ ద్వారా, ఏసీసీ అంబుజా అండర్ లో ఉంటుందన్నమాట. వాళ్ళు ఎంటర్ అయినప్పటి నుంచి చిన్న చిన్న సిమెంట్ ప్లేయర్స్ అందరినీ కొనుక్కుంటూ వెళ్లారు. కాబట్టి ఒక పాయింట్ లో ఈ చిన్న చిన్న సిమెంట్ కంపెనీస్ ని మనం ఫోకస్ చేయాలి. బికాస్ కమింగ్ టైమ్స్ లో ఇవి ఏదర్ అల్ట్రాటెక్ వాళ్ళని అక్వైర్ చేస్తారు, ఆదాని వాళ్ళని అక్వైర్ చేస్తారు. ఎవరు అక్వైర్ చేసినా ప్రీమియం వాల్యుయేషన్ పెడతారు, ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఫైట్ ఉంది. కాబట్టి ఈ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఈ అల్ట్రాటెక్, ఆదిత్య బిర్లా వాళ్ళు కానీ ఆదాని వాళ్ళు కానీ పోటీ పడుతున్న సమయంలో ఈ చిన్న చిన్న ప్లేయర్స్ ని పెద్ద మొత్తంలో ప్రీమియం వాల్యుయేషన్ పెట్టుకుంటున్నారు. ఇండియా సిమెంట్స్ ని కూడా ప్రీమియం వాల్యుయేషన్ పెట్టుకుంటున్నట్టు. అండ్ అల్ట్రాటెక్ వాళ్ళ టార్గెట్ ఏంటి మనకి ప్రీవియస్ కాన్ఫరెన్స్ కాల్స్ లో చెప్తున్న దాని ప్రకారం FY27 నాటికి 200 మిలియన్ టన్ పర్ యానం కెపాసిటీకి వెళ్ళిపోవాలని. ప్రెసెంట్ వాళ్ళ కెపాసిటీ ఎంత 154 మిలియన్ టన్ పర్ యానం. సో ఆర్గానిక్ గా వీళ్ళు బిల్డ్ చేసుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇన్ఆర్గానిక్ గా ఇలా అక్విజిషన్స్ అయితే చేస్తున్నారు. మర్చిపోకండి ఆదాని వాళ్ళు కూడా అంతే ఫోర్స్ తో అక్విజిషన్స్ చేస్తున్నారు చిన్న చిన్న సిమెంట్ కంపెనీస్ ని. నెక్స్ట్ KPI గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1:2 లో బోనస్ షేర్స్ ని ఇష్యూ చేశారు కదా. 2 షేర్స్ ఉంటున్న ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ షేర్ ఇస్తారని చెప్పారు కదా. దానికి రికార్డ్ డేట్ January 3rd అనేలా వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ 55th GST కౌన్సిల్ మీటింగ్ రిలేటెడ్ గా కొన్ని రికమెండేషన్స్ వచ్చాయి. అండ్ దీని రిలేటెడ్ గా చాలా చర్చస్ సోషల్ మీడియాలో జరుగుతుంది, పర్టికులర్ గా పాప్కార్న్ రిలేటెడ్ గా. అండ్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటిని కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఒక గ్రేట్ రిలీఫ్ ఉంటుందని ఇలా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అలాంటి గ్రేట్ రిలీఫ్ అయితే ఈసారి GST మీటింగ్ నుంచి అయితే రాలేదు. సరే పాప్కార్న్ విషయానికి వస్తే ప్రీ ప్యాక్డ్ కాకుండా ఉంటున్న పాప్కార్న్ అంటే ముందుగానే ప్యాక్ చేసేస్తున్న పాప్కార్న్ కాకుండా ఉంటున్న దాని మీద 5% GST అంట. కానీ అది సాల్ట్ అండ్ స్పైసెస్ ఉండాలి, మళ్ళీ షుగర్ ఉండకూడదు. ఒకవేళ ప్రీ ప్యాక్ చేసినవి ముందుగానే ప్యాక్ చేసేసిన పాప్కార్న్స్ రిలేటెడ్ గా 12% GST. ఒకవేళ ఈ పాప్కార్న్ లో కానీ షుగర్ యాడ్ అయింటే అంటే క్యారమెల్ పాప్కార్న్ ఉంటుందా దాని మీద 18% GST అనేసరికి సోషల్ మీడియా మొత్తం ఈ పాప్కార్న్ ని కూడా డివైడ్ చేయాలా, దీన్ని కూడా ఇలా డివైడ్ చేసి మాట్లాడాలని మీమ్స్ రూపంలో కనిపిస్తుంది. అండ్ చాలా దగ్గర మిస్ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ జరుగుతుంది అనిపిస్తుంది. GST యూజ్డ్ వెహికల్స్ మీద, ఓల్డ్ అండ్ యూజ్డ్ వెహికల్స్ మీద ఇంక్లూడింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో కలుపుకొని 12 నుంచి 18% GST పెంచుతున్నట్టు అప్డేట్ అయితే చేశారు. దానికి నిర్మలా సీతారామన్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ వీడియోలో చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే మీరు 12 లక్షలకు కార్ కొన్నారు, 9 లక్షలకు కార్ అమ్మేశారు, ఆ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది మీకు 3 lakhs. ఆ 3 lakhs మీద GST కట్టాలి అనేలా నిర్మలా సీతారామన్ గారు కన్ఫ్యూజ్ చేశారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తుంటాయి. బట్ ఫ్రెండ్స్ ఈ ఒక్కటి మాత్రం నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఇది మనం ఎప్పుడు ఒక కార్ కొనుక్కొని ఆ కార్ నమ్మేస్తే ఆ మధ్యలో ఉంటున్న దానిపై 18% GST కాదు. ఎందుకంటే మనకి GST అప్లికబుల్ కాదు. మనం అన్రిజిస్టర్డ్ వాళ్ళకి ఇది అప్లికబుల్ కాదు. రిజిస్టర్డ్ వెండర్స్ కే అంటే ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్లు కొనే వాళ్ళు ఉంటారా వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది, మనకు అది అప్లికబుల్ కాదు. ఇది ఒక్కటి క్లారిఫై చేయాలనుకుంటున్నాను. GST ఎవరైతే రిజిస్టర్ అయింటారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి మనలాంటి కామన్ పీపుల్ అందరికి కూడా యూజ్డ్ వెహికల్స్ మీద మనం అమ్ముతుంటే ఎలాగో తక్కువకే అమ్ముతాం కాబట్టి కొనిందో 10 లక్షలు అమ్మేదో 5 లక్షలకైతే
లేకపోతే ఆ మధ్యలో 5 లక్షల మీద 18% GST అనేలా ఏదైతే సర్క్యులేషన్ జరుగుతుందో అదైతే కరెక్ట్ కాదు. ఇది అన్రిజిస్టర్డ్ యూజర్స్ కి అప్లికబుల్ కాదు. మనం GST లో లేం కాబట్టి ఇది మనకి అప్లికబుల్ కాదు. అప్లికబుల్ అవుతున్నా సరే దానికి 2 కండిషన్స్ ఉంటున్నాయి. ఏదైతే ప్రాఫిట్ మార్జిన్ జనరేట్ అవుతుందో దాని మీద GST అప్లికబుల్ అవుతుంది. ఇది కాకుండా ఇంకా మేజర్ అనౌన్స్మెంట్స్ అయితే మనకేం కనిపించవు. ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా హైలైట్స్ అంతా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను, ఒకసారి మీరు రీడ్ చేయండి. ఈ 2 థింగ్స్ పాప్కార్న్ రిలేటెడ్ గా అండ్ యూజ్డ్ కార్ రిలేటెడ్ గా మనం తెలుసుకోవాల్సిన మేజర్ టాక్స్ అప్డేట్స్. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వేదాంత వాళ్ళు గతంలో ప్రకటించింది ఏంటి, వేదాంత కంపెనీ నుంచి ఇంకొక 5 కంపెనీస్ వస్తాయి. టోటల్ గా 6 కంపెనీస్ వేదాంత రిలేటెడ్ గా ఎగ్జిస్ట్ అవుతాయని కదా. అందులో అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, బేస్ మెటల్స్ రిలేటెడ్ గా కూడా ఒక డివిజన్ ని బయటికి తీసుకొస్తారని కదా గతంలో వేదాంత వాళ్ళు చెప్పింది. అయితే అల్యూమినియం బిజినెస్ ఒకటిగా, ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటిగా, పవర్ బిజినెస్ ఒకటిగా, స్టీల్ అండ్ ఫెరస్ బిజినెస్ ఒకటిగా, బేస్ మెటల్స్ ని ఒక ఎంటిటీగా తీసుకొస్తా అన్నారా. ఇప్పుడేమంటున్నారంటే బేస్ మెటల్స్ ని మేము బయటికి తీసుకురాం, వేదాంతతోనే ఉంచేస్తాం. సో దట్ ఫైనల్ గా 5 ఎంటిటీస్ మనకి ఫామ్ అవుతున్నట్టు. అందులో ఒకటి వేదాంత. వేదాంత దగ్గర ఏం బిజినెస్ ఉంటుంది, హిందుస్థాన్ జింక్ ఇంటర్నేషనల్ కాపర్ బిజినెస్. అండ్ నెక్స్ట్ కంపెనీ వేదాంత అల్యూమినియం మెటల్, అండ్ నెక్స్ట్ ది ఆయిల్ అండ్ గ్యాస్, నెక్స్ట్ ది ఐరన్ అండ్ స్టీల్, అండ్ నెక్స్ట్ పవర్. ఇవి మాత్రమే ఉంటాయి. బేస్ మెటల్స్ ది వేదాంతతోనే ఉంటుందనేలా వీళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ JBM ఆటో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 343 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ ఆర్డర్ అహ్మదాబాద్ మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ వాళ్ళ దగ్గర నుంచి లభించినట్లు అప్డేట్స్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ ఒక వాల్యూ 1800 crores అని 1 year లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారనేలా JBM ఆటో వాళ్ళైతే చెప్తున్నారు. ఇది JBM ఆటో అండర్ లో ఉంటున్న సబ్సిడరీకి వచ్చిన ఆర్డర్. నెక్స్ట్ స్టీల్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక మేజర్ అప్డేట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అందులో దాన్ని అండర్ ద డివిజన్ లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇండియాలో బిజినెస్ చేస్తూ వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా తక్కువ ధరకే ఇక్కడికి వచ్చి అమ్మేస్తున్నారు, ఇండియాలో ఉంటున్న కంపెనీస్ గా మీరు నష్టపోతున్నామని వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డిమాండ్ ని రైజ్ చేస్తే, మాకు వేరే దేశాల నుంచి ఇండియాలోకి వస్తున్న ఈ ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ ని పెంచండి, లేకపోతే మీరు నష్టపోతామని మీరు డిమాండ్ ని రైజ్ చేస్తే అది ఫస్ట్ స్టెప్, మీరు డిమాండ్ ని రైజ్ చేయడం. సెకండ్, మీరు రైజ్ చేసిన డిమాండ్ ని DGTR వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసి మీరు చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తే మన ఇండియాలో ఉంటున్న కంపెనీస్ ని కాపాడడానికి వేరొక దేశాల నుంచి వస్తున్న కంపెనీల ప్రొడక్ట్స్ పైన ట్యాక్స్ వేసేస్తారు. అప్పుడు అక్కడ ప్రొడక్ట్లు కాస్ట్లీ అయిపోతాయి ఇండియాలో, మన ఇండియన్ ప్రొడక్ట్స్ చీప్ అవుతాయి. సో దట్ ఇండియన్ కంపెనీస్ సర్వైవ్ అవుతాయి. అలా స్టీల్ కంపెనీస్ రీసెంట్ టైమ్స్ లో చైనా నుంచి అండ్ వేరే దేశాల నుంచి తక్కువ ధరలకే స్టీల్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న స్టీల్ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. 4 సంవత్సరాలకు వాళ్ళ మీద ట్యాక్స్లను వెయ్యండి అని అనేసరికి దీని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి, డిమాండ్ చేసే స్టీల్ కంపెనీస్. ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం DGTR వాళ్ళు చెప్తున్నారు. కమింగ్ టైమ్స్ లో కానీ వాళ్ళు నిజంగానే అప్రూవల్ కానీ ఇస్తే ఎస్ ట్యాక్స్ ని పెంచండి అని ఫైనల్ డెసిషన్ తీసుకునేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు. బట్ వన్స్ DGTR వాళ్ళు కానీ రికమెండ్ చేస్తే మాత్రం నేను ఇప్పటి వరకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు రిజెక్ట్ చేయడం అయితే చూడలేదు. అల్టిమేట్ గా వీళ్ళు ఏదైతే రికమెండ్ చేస్తారో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. వన్స్ అలా జరుగుతుంటే మాత్రం ఇతర దేశాల నుంచి ఇండియాలోకి వచ్చి అమ్ముతున్న స్టీల్ కంపెనీస్ కి ఎక్కువ ట్యాక్స్ పడి ఇండియన్ కంపెనీస్ కే లాభం వచ్చేలా కనిపిస్తుంది. ఇది స్టీల్ కంపెనీస్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్. ఇది కానీ పాస్ అయింది అంటే మాత్రం మోస్ట్ ఆఫ్ ద స్టీల్ కంపెనీస్ కి ఇది చాలా మంచిది. అండ్ నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ మధ్య కాలంలో నేను ఈ ట్రేడింగ్ వ్యూ ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి కొన్ని ఫీచర్స్ ని వాడాలంటే మీరు ఈ ప్లాన్ కి అప్గ్రేడ్ అవ్వండి అంటూ ఉండడం, చాలా మంది కొనాలని ప్రయత్నిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు అసలు నార్మల్ గా వేరే మీ బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ లో చూస్తున్నారా లేదనేది నాకు అర్థం కావట్లేదు. మీకు అక్కడ ఉన్నవన్నీ కూడా ట్రేడింగ్ వ్యూ చార్ట్సే. బట్ నేను ఇది చూపిస్తూ ఉండడం, ఇది నేనేదో ఒక బెస్ట్ అనే ప్లాట్ఫామ్ లా చెప్తున్నట్లు అనుకుంటున్నారు. బట్ రెగ్యులర్ గా ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ చూపించి చెప్పడం ఎందుకు, ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ ని చూపిద్దాం ఇలా నేను ఈ ప్లాట్ఫామ్ ని చూపిస్తున్నాను. ఇక్కడ మీకు చాలా ప్లాన్స్ ఉంటాయి. నేను ఒక ప్లాన్ ని తీసుకున్నాను, సంవత్సరానికి ఒక 12,000 కట్టి. అలా తీసుకోవడానికి ప్రధానమైన కారణం నేను చూపిస్తున్నప్పుడు మీకు యాడ్స్ కనిపించకూడదని. లేదంటే ఇక్కడ మీకు యాడ్స్ పడతాయి, అది నిజం అనుకుని ఎక్కడ మన వాళ్ళు వెళ్ళి ట్రేడ్ చేస్తారేమో, బిట్ కాయిన్ రిలేటెడ్ గా క్రిప్టో రిలేటెడ్ గా ఉంటాయి, ఎక్కడ వెళ్తారేమో. నేను యాడ్స్ తీయడానికి మాత్రం ఈ ప్లాన్ తీసుకున్నాను. ఎసెన్షియల్ ప్లాన్ ప్లస్ అని, ప్రీమియం అని. అదే ప్రొఫెషనల్ ట్రేడర్స్ కి అయితే ఆల్మోస్ట్ 4,90,000 వరకు సంవత్సరానికి మీరు కట్టి వాడుకునే ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. కానీ అవి మీకు నెసెసరీ అయితే కాదు. మీరు వాడుతున్న ఏ ప్లాట్ఫామ్ నా తీసుకోండి, నేను ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ అని చెప్పట్లేదు, మీకు నచ్చిన ఏ ప్లాట్ఫామ్ అయినా ఒక్కసారి చూడండి. అందులో ట్రేడింగ్ వ్యూ కి సంబంధించినవి చార్ట్స్ ఉంటాయి. మీరు జీరోదా తీయండి, అప్ స్టాక్ తీయండి, ఏంజల్ తీయండి, ఫైర్స్ తీయండి, మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ లో మీకు కావాల్సిన ఫీచర్లు ఉంటాయి. అండ్ చాలా మంది ఈ మధ్య మల్టిపుల్ చార్ట్స్ ఎలా చూడాలంటున్నారు. దీంట్లోకి వెళ్ళాను అనుకోండి, నేను తీసుకుంది ఏంటి మినిమం ప్లాన్. దాంట్లో కూడా నేను ఈ లేఅవుట్ దగ్గరికి వెళ్ళి నేను ఒకవేళ ఎక్కువ కావాలని అనుకుంటే నన్ను ప్రోకి అప్గ్రేడ్ అవ్వమంటది, డబ్బులు కట్టు అంటది. బట్ మీరు వాడుతున్న ఏ ప్లాట్ఫామ్ అయినా తీసుకోండి. లైక్ ఇక్కడ మీకు ఫైర్స్ కనిపిస్తుంది ప్రెసెంట్ ప్లాట్ఫామ్. రీసెంట్ టైమ్స్ లో కూడా వీళ్ళు స్మార్ట్ ఆర్డర్స్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను. వీళ్ళ రిలేటెడ్ గా చూడండి, మల్టిపుల్ చార్ట్స్ కావాలని 8 చార్ట్స్ కావాలని నేను క్లిక్ చేసిన నాకు 8 చార్ట్స్ వస్తాయి. అక్కడ ఒక్కొక్క చార్ట్ దగ్గరికి వెళ్ళి నేను ఏమేమి పెట్టుకోవాలనుకుంటున్నాను దాన్ని సెర్చ్ చేసి ఎంటర్ చేసుకుంటుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చార్ట్ వస్తుంది. అండ్ మీరు అసలు ఏ ఫీచర్స్ కోసం దాంట్లో డబ్బులు కట్టాలనుకుంటున్నారో కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాంటి ఫీచర్లు ఏ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ లో ఫ్రీగా అవైలబుల్ గా ఉన్నాయనేది కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను.
అండ్ రీసెంట్ టైమ్స్ లో నేను ఈ ప్లాట్ఫామ్ ఫైర్స్ ప్లాట్ఫామ్ లో చూస్తున్నప్పుడు మన వాళ్ళకు కూడా ఇది తెలుసా తెలీదా, ఇది మెన్షన్ చేద్దామని అనుకుంటున్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఇన్స్టా ఆప్షన్స్, ఇంకొకటి స్కాల్పింగ్ టెర్మినల్ అనమాట. ఈ ఇన్స్టా ఆప్షన్స్ లో ఉంటున్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక లోగో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మిమ్మల్ని అథెంటికేషన్ అడుగుతుంది. యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే అంటే మీ యూజర్ ఐడితో దీన్ని అలో చేయాలన్నమాట, ముందుకు వెళ్ళాలి. అలా చేస్తే ఇక్కడ వస్తున్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను చెప్పాను కదా బ్యాక్ టెస్ట్ చేస్తున్నా అని, ఇందులో లైవ్ ఆప్షన్ డేటాను ఉంది, బట్ హిస్టారికల్ అని లైవ్ పక్కన హిస్టారికల్ అని దీన్ని క్లిక్ చేస్తే మీకు నచ్చిన డేట్ కెళ్ళి కూడా మీరు అక్కడ ఉంటున్న డేటాను కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఒకవేళ గతంలో ఉంటున్న దాని రిలేటెడ్ గానా లేకపోతే అంతకు ముందు ఉంటున్న దాంతోనా మీరు ఒకవేళ బ్యాక్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ చేంజ్ అనేది ప్రీవియస్ డే తో కంపేర్ చేస్తే ఎలా మారుతుందో తెలియాలా, లేకపోతే లాస్ట్ 15 minutes లో కంపేర్ చేస్తే పెరుగుతుందా తగ్గుతుందా తెలియాలా, ఐవి కానివ్వండి, ఓఐ డేటా కానివ్వండి, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, ఈ ఆప్షన్స్ రిలేటెడ్ గా కానివ్వండి, ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్. యూజువల్ గా మనకి లాస్ట్ డే తో కంపేర్ చేస్తే వస్తుంది, బట్ ఇక్కడ ఈ డిఫరెంట్ థింగ్ కూడా నాకు అంటే మీకు చెప్పాలనిపించింది. ఓకే ఒకవేళ ఎవరైనా బ్యాక్ టెస్ట్ చేస్తే ఏదైనా స్ట్రాటజీస్ రిలేటెడ్ గా చూడాలనుకుంటున్నా ఈ డేటాను కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు, ఇది ఫ్రీగా. మళ్ళీ ఈ మెయిన్ వెబ్సైట్ లోకి వెళ్ళి కొనాలని చూడకండి, ఇవన్నీ మీకు ఈ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ ఉంటే మీరు ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఉంటుంది అది ఇన్స్టా ఆప్షన్స్ అని. అండ్ ఈ స్కాల్పర్ టెర్మినల్ అని ఉందా, ఇది ఒకసారి క్లిక్ చేయండి, ట్రై నౌ అని ఉంటుంది, ట్రై నౌ క్లిక్ చేయండి. దీంట్లో వస్తున్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా బ్యాక్ టెస్ట్ చేస్తున్నా లేకపోతే వీటి రిలేటెడ్ గా స్టడీ చేస్తున్నా యూజువల్ గా మనం ఏం చేస్తుంటాం, ఇది మీకు డెమోలో చూపిస్తుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, బట్ ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ యూజువల్ గా ఏమవుతుంది, మెయిన్ ఇండెక్స్ మనం మధ్యలో పెట్టుకొని లైక్ నిఫ్టీని మధ్యలో పెట్టుకొని కాల్ చేయాలా పుట్ చేయాలా ట్రేడ్ డిపెండింగ్ అపాన్ ద బ్రేక్అవుట్. ఇక్కడ మార్కెట్ పడుతుంటే ఇవాళ ఇక్కడ పుట్ పెరుగుతుంది, ఇక్కడ కాల్ పడుతూ ఉందన్నమాట. సో మధ్యలో మనకు కావాల్సిన ఇండెక్స్ మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో కాల్ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో పుట్ వస్తుంది. డిపెండింగ్ అపాన్ మీ బ్రేక్అవుట్స్ ఇమీడియట్ గా మీకు పక్కనే ఆప్షన్ చైన్ ఉంటుంది. కాబట్టి మీరు బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఈ డేటాని ఒక్కసారిగా ఈ స్క్రీన్ మొత్తం మీద నుంచి యాక్సెస్ చేయొచ్చు. అంటే ఈ ఆప్షన్ చైన్ కి వేరే దగ్గరికి వెళ్ళడం, కాల్ దగ్గర ఒకటి పుట్ దగ్గర ఒకటి అని కాకుండా మీకు నచ్చిన స్ట్రైక్ ప్రైస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే లైక్ నిఫ్టీకి సంబంధించి సపోజ్ 23,500 నేను సెలెక్ట్ చేశాను, రెండు దగ్గర కాల్ పుట్టు రెండు వచ్చేస్తాయి, మధ్యలో మనకి నిఫ్టీ వస్తుంది. ఆర్ వేరేది కావాలి ఇక్కడ ఉంటుంది మీకు నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్ అని, ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చినది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ బ్యాంక్ నిఫ్టీ అని యాడ్ చేసుకుంటే మీకు మొత్తం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఆప్షన్ చైన్ ఓపెన్ అయిపోతుంది. కాల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, పుట్ రైట్ హ్యాండ్ సైడ్, మధ్యలో ఆ బ్యాంక్ ఇండెక్స్ కి సంబంధించిన నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కి సంబంధించిన చార్ట్ కూడా వచ్చేస్తుంది. నేను ఇదైతే ప్యూర్లీ బ్యాక్ టెస్టింగ్ రిలేటెడ్ గా చెప్తున్నాను. మీరు ఏదైనా చెక్ చేసుకోవాలనుకుంటున్నా, అబ్జర్వ్ చేయాలనుకుంటున్నా, మొత్తం డేటా ఇక్కడ వన్ స్క్రీన్ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆప్షన్ ని కూడా ఒకసారి ఈ ఫైర్స్ రిలేటెడ్ గా చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ 9 డాట్స్ దగ్గరగా ఈ 9 డాట్స్ ని క్లిక్ చేస్తే అసలు వీళ్ళు మీకు ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రేడింగ్ రిలేటెడ్ గా ఎటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, ఇన్వెస్టింగ్ రిలేటెడ్ గా ఎటువంటి థింగ్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫైర్స్ జర్నల్ ని కూడా ఒకసారి చూడండి. ఇది ఇలా క్లిక్ చేయగానే మీరు ఏ మంత్స్ లో ఎలాంటి ట్రేడ్స్ చేశారు అండ్ వాటికి సంబంధించి డేట్స్ కూడా వచ్చేస్తాయి. మీకు ఏదైనా ఒక పర్టికులర్ డే మీరు లాస్ అయినా గెయిన్ అయినా ఆ డేట్ దగ్గరకు వచ్చి లెట్స్ సే December 13th దగ్గరకు వచ్చి నేను క్లిక్ చేసి ఆ 13th మీరు వెనస్డే ఏం ట్రేడ్ చేశారు యాడ్ నోట్ దగ్గర క్లిక్ చేసి అసలు ఆ రోజు ఏం జరిగింది అండ్ ఎందుకు లాస్ అయ్యారు, ఏమేం జరగడం వల్ల మీకు ఇంపాక్ట్ అయింది అండ్ ఆ చార్ట్స్ ని కానీ ఇక్కడ మీరు యాడ్ చేసుకొని ప్లస్ స్క్రీన్ షాట్ దగ్గర యాడ్ చేసుకొని సబ్మిట్ చేసిన మొత్తం మీకు ఆ డే ఏం జరిగింది అనేది కూడా మీరు ఇక్కడ రికార్డ్ చేసుకుంటూ ఉంటున్నట్టు. ఆన్ కమింగ్ టైమ్స్ మీరు ఏదైనా థింగ్ రిలేటెడ్ గా ఇంకేదైనా వర్కౌట్ చేయాలనుకుంటున్నా, అసలు గతంలో ఎప్పుడెప్పుడు లాస్ అయ్యాయి, దాని రిలేటెడ్ గా ఏమేం జరిగితే లాస్ అయింది అనేది కూడా ఇక్కడ మీరు అప్ టు డేట్ రికార్డ్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్ లో కూడా మీకు ఎప్పుడైనా ఆ మిస్టేక్స్ ఒకసారి యాక్సెస్ చేయాలనుకుంటున్నా ఈ జర్నల్ అనేది ట్రేడింగ్ జర్నల్ అనేది కూడా ఇక్కడ మీకు డిజిటల్ గా యూజ్ అవుతుంది. అండ్ మీరు ఇంకేదైనా ఫీచర్స్ ని కావాలనుకుంటున్నా ఒకసారి నా కామెంట్ సెక్షన్ లో చెప్పారంటే అవి అసలు ఏ బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ లో ఫ్రీగా ఉన్నాయనేది కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. అన్నెసరిగా ఇప్పుడైతే ఏ వెబ్సైట్ కి వెళ్ళి డబ్బులు కట్టాల్సిన నీడ్ అయితే లేదు. కాబట్టి ట్రేడర్స్ అయితే ఆ ట్రేడింగ్ వ్యూ అనా ఇంకా వేరేదేనికైనా అసలు డబ్బులే కట్టద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఫీచర్స్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఆల్రెడీ ఫైర్స్ అకౌంట్ ఉంటే మీరు ఎలాగో చూసుకుంటారు, ఒకవేళ లేని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ అండ్ లైఫ్ టైం ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ లేని ఈ ఫైర్స్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ మీకు వాల్యుబుల్ అని అనిపించి ఛానల్ ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే త్రూ మన లింక్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇవాళ మార్కెట్ ఫాల్ తర్వాత వస్తున్న అగైన్ రికవరీలో లాంగర్ టైం ఫ్రేమ్ లో ఉంటున్న రెసిస్టెన్స్ అండ్ షార్టర్ టైం ఫ్రేమ్ లో ఉంటున్న రెసిస్టెన్స్ ఈ 23,760 దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కదా. ఫర్దర్ గా కూడా ఇక్కడ అట్లీస్ట్ ఒక మినిమం 15 minute క్యాండిల్ క్లోజ్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తుంటేనే మళ్ళీ 23,840 అండ్ 23,900 లెవెల్స్ ని మనం చూడగలం. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వస్తూ 23,690 లెవెల్ ని సార్ బ్రేక్ చేసి 15 minute క్యాండిల్ క్లోజింగ్ కనిపిస్తున్నా. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్స్ మనకి 23,630 అండ్ 23,580 గా కనిపిస్తూ ఉన్నాయి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇవాళ రెసిస్టెన్స్ గా ఫేస్ చేసి సపోర్ట్ గా తీసుకున్న లెవెల్ 51,250 ఇది కానీ మళ్ళీ బ్రేక్ కిందకి వచ్చిందంటే 59,70 ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ అప్ సైడ్ కి వెళ్తుంటే 51,540 అండ్ అబౌవ్ 51,880 మేజర్ లెవెల్స్ ఆఫ్ రెసిస్టెన్స్ గా కనిపిస్తూ ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.